హాయ్ అండి, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం ఇన్స్టెంట్ పులిహోర ప్రీమిక్స్ పౌడర్ని చూసేద్దాం. ఈ పొడి రెడీగా ఉందనుకోండి, నిమిషాల్లో మనం చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీలు చేసుకొని మనం ఇలా పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే బయట అయితే 2-3 మంత్స్ నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే కనీసం సంవత్సరం అయినా సరే నిల్వ ఉంటుందండి. ప్రతిసారి చింతపండు నానబెట్టడం, పులుసు తీయడం ఇలాంటివి ఏమీ లేకుండా నిమిషాల్లో మనం ఈ పులిహోర చేసుకోవచ్చు అండి. ఇది కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి, ఈ ఇన్స్టెంట్ పొడితోటి పులిహోర అనేది. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు. అంటే నేను ఇక్కడ మినపగుండ్లు తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్యాల్ అయినా తీసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు. మనము ఇవన్నీ ఒకే స్పూన్ తోటి మెజర్మెంట్ చేస్తూ మనము ఈ పొడి చేసుకున్నామంటే పొడి చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక వీటిని కలుపుతూ వీటిని దోరగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి సగం వరకు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా ఫ్రై చేయాలండి. వీటిని ఈ పప్పు దినుసులు ఫ్రై అయ్యాక చివర్లో వేసుకుంటే సరిపోతుంది. మనకు జీలకర్ర త్వరగానే వేగిపోతుంది. ఈ జీలకర్ర కూడా ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల పచ్చి నువ్వులండి. నేనైతే తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకుంటే నల్ల నువ్వులతో అయినా చేసుకోవచ్చు. నువ్వులు చిటపెట్టమన్నాక వీటినన్నింటినీ దినుసుల్ని చల్లారనివ్వాలండి. మనకి పులిహోర టేస్ట్ అనేది మనం వీటిని వేయించుకోవటంలోనే ఉందండి. ఇలా వేయించుకున్న తర్వాత మనము వీటిని చల్లార పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్నామంటే క్విక్గా చల్లారిపోతాయి. తర్వాత ఇదే ప్యాన్లోకి బత్తాయి పండు సైజ్ అంతా చింతపండును తీసేసుకొని వాటికి ఉన్న తోకలు, ఈనెలు అంత డస్ట్ అంతా తీసేసి శుభ్రంగా కడిగి ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాక ఇంకా తడి ఉంటుందండి కాస్తో కూస్తో. అందుకని చెప్పి ఇలా ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం కలుపుకుంటూ వీటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక గుప్పెడు కరివేపాకండి. దీన్ని కూడా ముందే శుభ్రంగా కడిగి తడి లేకుండా తూర్చుకొని ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేసి ఇలా రోస్ట్ అయ్యేలాగా, ఇలా చూడండి ఇక్కడ ఇలా అవుతుంది చూడండి, ఇలా రోస్ట్ అయ్యేలాగా మనం కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 to 2 టేబుల్ స్పూన్స్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం ఇలా 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలని కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయ్యాక వీటిని కూడా చల్లార పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా ఫ్రై చేయాక మాడిపోకుండా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ కరివేపాకు, చింతపండు, మనం ముందుగా వేయించుకున్న పప్పు దినుసులు కూడా చల్లారబెట్టాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా కంప్లీట్గా చల్లారిన పప్పు దినుసులను తీసేసుకున్నాను. అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు తీసుకుంటున్నానండి. అలాగే 2-3 హఫ్స్ ఇంగువ తీసేసుకొని వీటిని ఇలా మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించి చల్లార పెట్టుకున్న చింతపండు, ఎండు మిరపకాయలు తీసేసుకొని వీటిని కూడా మధ్యలో ఆపుతూ కలుపుతూ వీటిని కూడా మిక్స్ చేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా. ఇలా మధ్యలో మనం ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాక 1 to 2 టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసేసుకొని ఇలా మెత్తటి పొడిలా ప్రిపేర్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ ఇలా మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇలా పట్టుకున్న ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పొడిని కంప్లీట్గా చల్లార పెట్టేసుకోవాలండి. ఇలా చల్లార పెట్టుకున్నాక ఈ పొడి మరింత స్మెల్గా ఉండటానికి ముందుగా వేయించుకున్న కరివేపాకును కూడా వేసేసి ఈ పొడిలో వేసేసి ఈ పొడిని మొత్తం కంప్లీట్గా చల్లారనివ్వాలండి. మనం మిక్సీ పట్టాం కదా, మిక్సీ పట్టినప్పుడు వేడి ఉంటుంది. సో ఆ వేడి మొత్తం కంప్లీట్గా చల్లారాక మనము ఇలా ఒక ఎయిర్ బాక్స్లోన ఈ పొడిని స్టోర్ చేసుకోవడమే అండి. కంప్లీట్గా చల్లారాక మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, కర్ణాటక స్పెషల్ పులిహోర పౌడర్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయినట్టే మనకి.
ఈ ప్రీమిక్స్ పౌడర్ టేస్ట్ అనేది మనం బయట పులిహోర పౌడర్ తెచ్చుకుంటాం కదా, ఎంటీఆర్ పులిహోర పౌడర్, అలాంటి సేమ్ టేస్ట్ తోటే ఉంటుందండి ఇలా ఈ పౌడరు. ఈ ప్రీమిక్స్ పౌడర్ తోటి పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ పల్లీల ఆయిల్ వేయాలండి. అది వేడెక్కాక మనము ఇలా ఫస్ట్ పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. అవి సగం వరకు ఫ్రై అయ్యాక మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, అలాగే పులిహోర అంటేనే మేము వంకాయ కంపల్సరీ యూస్ చేస్తామండి. ఇలా పోపు దినుసులు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను. అలాగే ఒక చిటికెడు పసుపు, మన రుచికి తగ్గట్టు కారానికి తగ్గట్టు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. వీటిని ఇలా కలుపుతూ వంకాయ ముక్కలు సాఫ్ట్ అయిపోయాక మనకు పులిహోర అంటే ఇంగువ మస్ట్ అండ్ షుడ్ కదండి. ఇంగువ వేసేసి ఒక కప్పు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర ప్రీమిక్స్ పౌడర్ వేస్తున్నాను. ఇది వేసేసి ఈ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ మనం వేసిన ఆయిల్లో ఈ పొడి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక మనకి ఈ పౌడర్ అనేది మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటి ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసేసి ఆ పౌడర్ మొత్తం ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక కప్పు వాటర్ తీసుకొని ఈ పౌడర్ని వీలైనంత సేపు మనం వేసుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ పౌడర్ ఎంత ఫ్రై అయితే మనకి పులిహోర అనేది అంత కమ్మగా ఉంటుంది. సో ఇలా మనం వేసిన ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలాక మనం ముందుగా వండి పెట్టుకున్న చల్లార పెట్టుకున్న అన్నాన్ని ఈ పౌడర్లో వేసేస్తున్నాను. మనం పులిహోర రెసిపీస్ చేసేటప్పుడు కంప్లీట్గా మనము అన్నం చల్లారాకే మాత్రమే పులిహోర కలుపుకోవాలండి. అప్పుడే అన్నం ఇలా విడివిడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకు అన్నం విరిగిపోతుంది. ఇలా చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి మనం ఉడికించుకున్న పులుసులో అన్నం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే నిమిషాల్లో మనకి చింతపండు పులిహోర రెడీ అవుతుందండి కర్ణాటక స్టైల్లో. ఇలా కలుపుకున్నాక ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి. మనం ఈ పులిహోర చేసేటప్పుడు ఏ కప్పుతో పౌడర్ తీసుకున్నామో ఆ కప్పుకి డబుల్లో మనం వాటర్ తీసుకోవాలండి. పావు కప్పు తీసుకున్నామంటే అరకప్పు నీళ్ళు, అరకప్పు పౌడర్ తీసుకున్నామంటే 1 కప్పు నీళ్ళు తీసుకొని మనం పౌడర్ని ఉడికించుకోవాలండి. ఒక్కసారి అయితే ఈ ప్రీమిక్స్ పౌడర్ తోటి కర్ణాటక స్పెషల్ పులిహోరని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.